Q99 న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టీడీపీలో సీనియర్లు తప్పుకోవాల్సిందే అనే అంశంపై స్పెషల్ స్టోరీ మీకోసం. పార్టీల్లో కీలక పదవులు అన్ని సీనియర్ల నుంచి జూనియర్లకు వెళ్లేలా ఒక పూర్తి స్థాయి కసరత్తు. తెలుగుదేశం పార్టీ వరకు చూస్తే ఆ పార్టీ పుట్టి 42 ఏళ్లయింది. పార్టీలో తొలిలో చేరిన వారిదే ఈ రోజుకి పెత్తనం. వారు అప్పట్లో 25 ఏళ్ల వారు అయితే ఇప్పుడు 70కి చేరువలో ఉన్నారు. దాంతో నారా లోకేష్ జమానాలో కొత్త వారికి పెద్ద పీట వేస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ నుంచి మొదలుపెట్టి మంత్రుల దాకా కూడా కొత్త వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడాన్ని కూడా అంతా గమనిస్తున్నారు. ఇక పార్టీల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధమవుతోంది అని అంటున్నారు. ఇటీవల నారా లోకేష్ కూడా పార్టీ సీనియర్లను గౌరవిస్తుంది, అదే సమయంలో కొత్త వారికి అవకాశాలు ఇస్తుందని ప్రకటించారు అని గుర్తు చేస్తున్నారు. అంటే టీడీపీకి గుండెకాయ లాంటి పొలిట్ బ్యూరో నుంచే ఈ ప్రక్షాళన మొదలవుతుంది అని అంటున్నారు. పొలిట్ బ్యూరోలో చూస్తే మొత్తం పెద్ద తలకాయలు ఉన్నారు. అంతా సీనియర్ మోస్ట్ లీడర్లు. చంద్రబాబు కాలం నాటివారు ఇప్పుడు అక్కడి నుంచి ఎంతో మార్చుకుంటూ రావాలన్న ప్రయత్నం సాగుతోంది అని అంటున్నారు. ఇక ఈ విషయం మీద సీనియర్ నేతలు ఎవరూ తమ అభిప్రాయం ఏమిటో బయటకు చెప్పలేదు. కానీ పార్టీలో అయితే విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాజిటివ్గా స్పందించారు. పార్టీలో 2 టర్ములు ఒకే పదవిలో ఉన్న వారిపై స్థాయికి అయినా వెళ్ళాలి లేదా ఒక టర్మ్ గ్యాప్ అయినా తీసుకోవాలన్న లోకేష్ ప్రతిపాదనకు ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు. తాను లోకేష్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లుగా చెప్పారు. ఇక తాను 2012 నుంచి పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నాను. తన పోస్టుని ఈసారి వేరే ఎవరికైనా ఇవ్వవచ్చు అని ఆయన ఓపెన్గా చెప్పేశారు. లోకేష్ పార్టీ ప్రక్షాళనకు తాను సిద్ధమని సోమిరెడ్డి సంచలన నిర్ణయమే తీసుకున్నారు. మరి ఇతర సీనియర్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది చూడాలని అంటున్నారు. ఎందుకంటే టీడీపీకి విధానపరమైన అత్యున్నత వేదిక పొలిట్ బ్యూరో. అక్కడ కనుక మెంబర్గా ఉంటే కీలక నిర్ణయాలలో భాగస్వాములు కావచ్చు. అధినాయకత్వంతో నిరంతరం టచ్లు ఉండొచ్చు. ఒక విధంగా పార్టీలో హవా చలాయించవచ్చు. సీనియర్లు చాలా మంది పొలిట్ బ్యూరోలో అనేక సార్లు నెక్కుతూ వస్తున్నారు. మరి వారి ప్లేస్ని రీప్లేస్ చేస్తామని అంటే కనుక ఎంతమంది దీనికి అంగీకరిస్తారు అన్నది చర్చగా ఉంది. అయితే పార్టీ పాలసీగా ఉంటే కనుక అది ఖచ్చితంగా అమలు చేసి తీరుతారు అని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీ మహానాడు మే నెలలో ఉంది. 27 నుంచి 3 రోజుల పాటు ఘనంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కీలక పదవులు అన్ని సీనియర్ల నుంచి జూనియర్లకు వెళ్లేలా ఒక పూర్తి స్థాయి కసరత్తు అయితే సాగుతోంది అని అంటున్నారు. సో టీడీపీ పుట్టగా ఇంతటి భారీ రాజకీయ పరిణామం అయితే చోటు చేసుకోలేదని అంటున్నారు. అది ఎలా సాగుతుందన్నది చూడాలని అంటున్నారు.